హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూస్ ఛానల్. మన ఛానల్లో అయితే తెలంగాణ సంబంధించిన న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కొత్త పోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది వికలాంగులకు ఒక డౌట్ అవుతుంది. అయితే యూడిఐ కార్డులు మళ్ళీ మేము అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. అయితే ఒకటి ఏంటి చెప్తా అంటే, ఇంతకుముందు సర్వర్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళైతే యూడిఐ కార్డు గురించి అప్లై చేసుకో అవసరం లేదు, మీకే పోస్ట్ ద్వారా వస్తుంది. ఇంతకుముందు చాలామందికి యూడిఐ కార్డులు వచ్చినాయి. వాళ్ళ డౌట్ ఏంటంటే మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా యూడిఐ కార్డు గురించి అంటున్నారు. కాబట్టి మీరు అప్లై చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ మీకు యూడిఐ కార్డు వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే సర్వం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకునే అవసరం లేదు. మీకు ఆల్రెడీ జనరేట్ అయ్యి యూడిఐ కార్డు మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తుంది. మీకు సర్వం సర్టిఫికేట్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్కు కంపల్సరీ మీకు యూడిఐ కార్డు అనేది వస్తుంది. ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీరు ఆ కార్డు వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేకపోతే అయితే పోస్ట్ ఆఫీస్లోనే ఉంటుంది, లేకపోతే వికలాంగుల సంక్షేమ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో అక్కడనే ఉంటుంది. ఆడికి పోయి మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు అయితే ఇంతకుముందు సర్వర్ స్లాట్ ఎట్లా బుక్ చేసుకున్నారో అట్లాగే మీరు మీ సేవ కానీ ఆన్లైన్ సెంటర్కి వెళ్తే మీకు యూడిఐ కార్డు గురించి అప్లై చేయమంటే వాళ్ళే మీకు అప్లై చేస్తారు. చాలామంది ఏంటంటే డౌట్స్ పడుతున్నారు, మాకు రాలేదని. వస్తుంది అంటే గవర్నమెంట్ మొన్ననే ఒక 1 month అయింది కాబట్టి అందరికీ యూడిఐ కార్డు అనేది గవర్నమెంట్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఎవరు ఎటువంటి రంతి పడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదనమాట. కంపల్సరీ గవర్నమెంట్ యూడిఐ కార్డు కంపల్సరీ పంపిస్తుంది. ఎందుకంటే సాధారణ సర్టిఫికేట్లు మొత్తం బ్యాన్ చేసింది. సాధారణ సర్టిఫికేట్లు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా కూడా పనికిరావు అన్నమాట. దీనికి కూడా మొత్తం యూడిఐ కార్డు ద్వారానే మొత్తం ఇప్పుడు, ఎందుకంటే ఇది ఇండియా లెవెల్లో చెల్లుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు వేరే రాష్ట్రానికి వెళ్తే సాధారణ సర్టిఫికేట్ అనేది చెల్లది. అట్లాగే అందుకే వీటన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా యూడిఐ కార్డు అనేది చెల్లుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ట్రైన్ పాస్ కావాలన్నా దేనికైనా సరే మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే యూడిఐ కార్డు కంపల్సరీ అక్కడ చెల్లుతుంది అనమాట. ఈ సారా సర్టిఫికేట్ ఓన్లీ మన స్టేట్ కాబట్టి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నది. ఇంకోటి ఏంటంటే ఈ యూడిఐ కార్డులో చాలామంది కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ మిస్టేక్స్ వస్తున్నాయి. మరి వీటన్ని గురించి ఏం చేస్తారంటే మీరు ప్రజావాణి ఉన్నప్పుడు ఆడుకో అప్లికేషన్ పెట్టుకుంటే ఇవన్నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతాయి. వీటి గురించి టెన్షన్ పడిన అవసరం లేదు అట్లా. ఎందుకంటే మీకు ఒకసారి యూడిఐ కార్డు ఇష్యూ అయిందా దాన్నే మళ్ళీ ఏమైనా తప్పుల్లో సర్వీస్ ఇస్తారు. అట్లా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటేనే అంటే సారంకు మీరు ఎట్లయితే స్లాట్ బుక్ చేసుకున్నారో అట్లే యూడిఐ కూడా అట్లనే స్లాట్ బుక్ చేసుకోవాలి. మీకు ఫోన్కు మెసేజ్ వస్తే మీరు వెళ్తే మళ్ళీ మీకు చెకప్ చేసి మీకు యూడిఐ కార్డు ఇష్యూ చేస్తారు. ఇది కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోని అవసరం లేదు, కంపల్సరీ మీకు ఇంటికే యూడిఐ కార్డు వస్తుంది.